నమస్తే, వెల్కమ్ టు జిల్లా వన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత. జయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామంలో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వైభవంగా బ్రహ్మరాంబిక సమేత భీమేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం. ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్న అనపర్తి నియోజకవర్గం అనకాపల్లి పట్టణం గవరపాలెం రైతు భారతి నందు నందమూరి అభిమానులు కోలాహలం నడుమున అట్టహాసంగా జన్మదిన వేడుకలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీల, మాజీ ఎమ్మెల్సీ జగదీష్, దాడి రత్నాకర్ల సమక్షంలో జరిగిన పద్మవిభూషణ్ బాలకృష్ణ. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలట శాపమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో ఇటీవల 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. మా హయాంలో రైతు రాజ్యం నడిచింది, కానీ కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు. మా హయాంలో ఖరీఫ్ సీజన్ లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చి 6,000 కాకుండా మరో 20,000 ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా 20,000 ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు, చంద్రబాబు ఎగ్గొట్టారని జగన్ ఆరోపించారు. వ్యవసాయం దండగనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతుంది. పొగాకు వేసుకోమని చెప్పి రైతులను నట్టంటా ముంచుతున్నారు. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని జగన్ హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఈరోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అనంటే, రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే 2 ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే 2 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా, ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కోకో, ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది,
ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే 6,000 కాక మరో 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం కూడా జూన్ 10వ తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతు పరిస్థితి అధ్వానంగా. సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండేది. ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది. ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టం పోతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామంలో నిర్మించిన పంచాయతీరాజ్ బీటీ రోడ్లను 60 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులను 16 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ సెంటర్ అదనపు తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యాచరణ రూపొందించి దానికి అనుగుణంగా రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారు. రాయనపాడు గ్రామాభివృద్ధికి మరో 1.20 కోట్లు మంజూరు చేశాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. రాయనపాడు రైల్వే స్టేషన్ ఘనంగా అభివృద్ధి చేశారు. ఆర్ఓబి పనులు కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. బుడమేరు గుంట్లు పూడ్చివేత పనులు రేపే ప్రారంభించనున్నారు. ఇంత మంచి చేస్తుంటే సాక్షి మీడియా మనపై విషం కక్కుతోందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల కంటే మన రాష్ట్రానికి పట్టిన పెద్ద పీడ ఈ సాక్షి పత్రిక, ఆ సాక్షి పత్రిక యాజమాన్యం. ఎందుకంటే దేవేంద్రులు నివసించిన రాజధాని, మన అత్యంత పవిత్రమైన ప్రదేశం అమరావతి. దాన్ని పట్టుకొని మొన్న సాక్షి ఛానల్లో ఏ రకమైనటువంటి ప్రేలాపనల మీద మీ అందరూ చూశారు. ఖచ్చితంగా 2024లో గెలిచిన గెలుపు ఈ రాష్ట్రానికి మేలు మలుపే కాకుండా 2029 కూడా గెలిస్తేనే ఖచ్చితంగా అభివృద్ధి ముందుకు సాగుతుంది. లేకపోతే వ్యతిరేక ఆలోచనలు చేసేవాళ్ళు, విధ్వంసకర ఆలోచనలు చేసేవాళ్ళు ఈ రాష్ట్రానికి విభజింపబడి వడివడి అడుగులు వేస్తున్న రాజధానిని ఆ రోజు భారతదేశంలో ఒక ప్రముఖ రాష్ట్రాల సరసన చంద్రబాబు నాయుడు గారు చేరిస్తే 5 ఏళ్లలో చివరి స్థానాలకు చేరిన దుస్థితి మన రాష్ట్రానికి పెట్టింది. తప్పకుండా నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. మైలవరం నియోజకవర్గ చరిత్రలో కని విని ఎరుగని రైతులో 43,000 మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఈ ప్రజానీకం మంచి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఇదే నా లక్ష్యాలుగా నేను పనిచేస్తాను. రేపటి రోజుకి నేను ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సర కాలం పూర్తవుతుంది. 5 సంవత్సరాల కాలంలో ఒకటి పూర్తయింది. దీంట్లో వరదలు వచ్చినాయి. వరదల్లో అండగా నిలబడ్డాం, చేతైన సాయం చేశాం. ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ అండగా నిలబడ్డారు. ప్రభుత్వం మనకి ఈ రోజున గండ్లు కూడా పూడ్చుకుంటానికి అవకాశం కల్పించింది. కాబట్టి మిగిలిన కార్యక్రమాలు కూడా మొన్న కూడా ధాన్యం కొనుగోలు అప్పుడు నానా అవస్థలు వచ్చినాయి. మనోహర్ గారిని కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చా కానీ నేను ఇక్కడికి రాలేకపోయాను ఆ రోజు. ఎందుకంటే నారాయణ గారు మన లంక గ్రామాల పరిశీలనకు వచ్చారు కాబట్టి కొద్దిసేపు ఆయనతో గొల్లపూడిలో ఉండి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లుకి వెళ్ళిన తర్వాత
24 గంటల నుంచి 30 గంటల లోపల ధాన్యాల డబ్బులు అందరికీ పడినాయి తప్పితే ఎవ్వరికి 48 గంటలు కాల. గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు 3 నుంచి 6 నెలలకి డబ్బులు అకౌంట్ లేపించిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా నానా యాగి చేసి గొడవ చేస్తే ఆ రోజు కూడా అయ్యో రామా అంట డబ్బులు రైతులకు ఇప్పించడం జరిగింది అనమాట. కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మన బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం. ఎక్కడికక్కడే మనం ఈ రోడ్డు వేద్దామా, కాలువ దూదామా, చిన్న చిన్న పనులు చేసుకెళ్ళేది. ఈ రోజు నేను మా వాళ్ళకి చాలా మందికి చెప్తున్నా, బాబోయ్ 5 ఏళ్ళు ఆడింది ఆట, పాడింది పాట మాది. మేము వస్తే వచ్చినట్టు, రాకపోతే రాపోయినట్టు, చేస్తే చేసినట్టు, చేయకపోతే చేయకపోయినట్టు. చంద్రబాబు గారి కింద పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే రోజు మాకు షెడ్యూల్ విజన్ 2047 2047కి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. మన రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి, మన నియోజకవర్గాలని మీరు ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని మాకు ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు. గడిచిన 20 రోజులు బట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులందరినీ భాగస్వాములు చేసి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి 3 సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రోజే దాన్ని పూర్తి చేశాం. ఎందుకంటే రాజధాని అమరావతికి మన నియోజకవర్గం ముఖద్వారం అవుతుంది. గొల్లపూడి దగ్గర నుంచి ఒక ఎంట్రన్స్ అయినా, రేపు మూలపాడు దగ్గర నుంచి 2వ బ్రిడ్జ్ వచ్చినా మనం రాజధానికి ఎంట్రీ పాయింట్ అవుతా ఉన్నాం. కాబట్టి ఎన్ని సమన్వయం చేసుకోవడానికి ఒక డాక్యుమెంట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించడమే కాకుండా ఆ దాంట్లో ఉన్న అంశాలని సమన్వయపరిచి అభివృద్ధి పరంగా అడుగులేపించడానికి మన నియోజకవర్గానికి 5 ఉద్యోగస్తులు కూడా కేటాయించారు. ఇట్లా ముందు భవిష్యత్తును ఆలోచించి నిరంతరం మమ్మల్ని పరిగెత్తించి పని చేపిస్తా ఇప్పుడే సుబ్బారావు గారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శ్రీ బ్రహ్మరాంబిక సమేత భీమేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్టకు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకున్న అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మామిడాడ గ్రామంలో 66 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేసి, అలాగే పైన గ్రామంలో 23 లక్షల రూపాయలతో 3 సీసీ రోడ్లు, రాజుపాలెంలో లక్షల రూపాయలతో 7 సీసీ రోడ్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి రేపటికి సంవత్సర కాలం పూర్తయిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ నియోజకవర్గంలో సుమారుగా 95 కోట్లతో అభివృద్ధి చేశామని, 5 ఏళ్ల కాలంలో వైసీపీ చేయలేని పనిని సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేశామని ఆయన అన్నారు. సంక్షేమ పథకం విషయంలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, 5 ఏళ్ల కాలంలో 23 కోట్ల రూపాయలతో వారు చేయలేని అభివృద్ధిని సంవత్సర కాలంలోనే 95 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం చేసిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు పెంచుతానని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టిందని, కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే 4000 చేశామని, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ప్రజలను తప్పుదో పట్టించడానికి ఏ విధమైన ప్రయత్నంలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో ఇంత అభివృద్ధి చేశామో, రోడ్ల వ్యవస్థ ఏ విధంగా మెరుగుపడిందో అందరికీ అర్థమైంది. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పడం కోసం మిమ్మల్ని ఇంటికి పంపించారని, భవిష్యత్తులో ఆ వాస్తవాలు ప్రచారం చేయకుండా పద్ధతిగా మాట్లాడుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో పెదపూడి మండలం ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి రేపటికి సంవత్సర కాలం పూర్తవుతుంది. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ప్రమాణ స్వీకారం చేసి రేపటికి సంవత్సర కాలం పూర్తవున్న నేపథ్యంలో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, రాష్ట్ర పరిధిలో. దానిలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మొదటగా పెదపూడి మండలంలో ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో దాదాపుగా 95 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేయని కార్యక్రమాలు ఇవాళ సంవత్సరంలో పూర్తి చేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కనీసం వాళ్ళు 20-30 కోట్లతో కూడా 5 సంవత్సరాల్లో పనులు పూర్తి చేయలేకపోతే ఇవాళ ఒకే ఒక సంవత్సరంలో 95 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరోపక్క సంక్షేమ కార్యక్రమాల విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొన్ని అవాస్తవాలను ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ 13వ తేదీన తల్లికి వందనం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను ప్రశ్నించేది ఒకే ఒక ప్రశ్న. మీరు పెన్షన్ 3000 ఇస్తానని ఎన్ని సంవత్సరాలకు 3000కి వచ్చింది? 2014 జనవరికి కానీ 3000 చేయని పరిస్థితిని చూసాం. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానని ప్రకటించి ఎన్నికలైన వెంటనే ఒకే బిడ్డకు మాత్రమే ఇస్తామని చెప్పి మాట తప్పిన మాట వాస్తవం కాదా?
ఇవాళ మేము విధంగా కాదు, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. రేపటి రోజున పెద్ద ఎత్తున స్పౌస్ పెన్షన్లు ఏదైతే 2023 డిసెంబర్ నుంచి ఉన్న పెన్షన్స్ పెండింగ్లో ఉన్నవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మండలానికి సంబంధించి దాదాపు 5 లక్షల రూపాయలు రేపు పెన్షన్లు, అడిషనల్ పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనుగడ లేదు అని భావించిన జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అవాస్తవాల ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని గుర్తించారు. ఏ విధంగా, ముఖ్యంగా రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చెంది అనే దానిపైన ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజల్ని ఇప్పటికే మీరు వంచడానికి 5 సంవత్సరాలు ప్రయత్నం చేశారు. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తీర్పిచ్చి ఇంటికి పంపించారో ఒకసారి గుర్తు తెచ్చుకుని భవిష్యత్తులో అయినా ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనకాపల్లి పట్టణం గవరపాలెం రైతు భారతి నందు అనకాపల్లి పట్టణ బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ అభిమానులు పొలిమేర నాయుడు ఆధ్వర్యంలో నటసింహం పద్మ విభూషణ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, తెలుగు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడారు. కార్యక్రమంలో అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కర్రీ దివాకర్, ముదం శెట్టి లీలాబాబు, కరణం శ్రీనివాస్, పదకం శెట్టి శ్రీను, కాన్రేగుల జనార్దన్, మల్ల సంతోష్, కాన్రేగుల సత్యనారాయణ, మల్ల రామబుజ్జి, అధిక సంఖ్యలో బాలకృష్ణ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ బసవరామ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మీ అందరికీ చాలా మందికి తెలియకపోవచ్చు. హైదరాబాద్లో ప్రపంచంలోనే క్యాన్సర్ పేషెంట్కి మెరుగైనటువంటి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేటువంటి ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైనా ఉందా అంటే అది బసవరామ తారక క్యాన్సర్ హాస్పిటల్. దాన్ని ఇవాళ బాలయ్య బాబు గారు చైర్మన్ గా ఒక్క ఆయన సింగిల్ గా హాస్పిటల్ నడపడం, ఆయన సమయాన్ని కూడా అత్యంత ఎక్కువ సమయాన్ని సినిమా షూటింగ్ లో ఉన్నప్పటికీ కూడా మరి క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఆయన సమయాన్ని గడుపుతూ దాన్ని ఇంకా మెరుగైనటువంటి డాక్టర్లు అందిస్తూ ఇవాళ అనకాపల్లి చేయగల అనేక ప్రాంతాల నుంచి కూడా క్యాన్సర్ పేషెంట్ ని ట్రీట్ చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి హాస్పిటల్ ఇవాళ ఫ్రీగా అనేక మందికి రూపాయి ఖర్చు లేకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి ఘనత కూడా బాలయ్య బాబు గారికి దక్కింది. అదేవిధంగా రాజకీయ రంగంలో మనం చూసినట్లయితే ఒక ఎమ్మెల్యేగా కేవలం ఏదో ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఇవాళ అనేక మంది హీరోలు మనం చూసాం. ఏ హీరోలు కూడా ఒక టర్మ్ ఎమ్మెల్యేగా చేస్తే ఇంకా రెండో టర్మ్ కలిసి అంటే ఒక టర్మ్కే ఆ సినీ గ్లామర్ పనిచేస్తుంది. అటువంటిది ఏకదాటిగా హ్యాట్రిక్ 3 సార్లు ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి గెలిచినటువంటి ఘనత కూడా బాలయ్య బాబు గారికి దక్కింది. మళ్ళీ 4వ సారి కూడా తప్పకుండా ఆయన గెలవడం జరుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఈవేళ అంటే సినీ రంగంలో, అలాగే రాజకీయ రంగంలో, అలాగే సేవా రంగంలో ఆయన తాలూకా విశిష్టతని చాటు చెప్పుకున్నటువంటి ఘనత కలిగినటువంటి ఏకైక మన తెలుగు
రావులపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిఆర్సీ ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా గల సౌభాగ్య హోటల్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తేజారెడ్డి మాట్లాడుతూ మాధవ సేవ అని తోటి వారికి సహాయం చేయాలని ఆలోచనతో అన్నార్థులకు ఆకలి తీర్చేందుకు గత కొంతకాలంగా సౌభాగ్య హోటల్ వద్ద ఉచిత అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని, అయితే అక్కడికి వచ్చే వృద్ధుల్లో చాలా మంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై వేమగిరి గ్రామంలో గల డివైన్ ఐ ఫౌండేషన్ పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల డాక్టర్లను సంప్రదించి బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అయితే ఈ వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో వారికి అందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని, వారిలో కొంతమందికి ఉచితంగా కళ్ళజోళ్లు మందులను ఉచితంగా అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే 15 మందికి కంటికి ఆపరేషన్లకు చేయించేందుకు వారిని వేమగిరి పంపించడం జరిగిందని తెలిపారు. నా పేరు చిన్నం తేజారెడ్డి. రోజు ఇక్కడ ఉచిత భోజనం పెడుతున్నాము. ఈ ఉచిత భోజనం శిబిరంలోనే ఈరోజు ఐకి సంబంధించిన పరీక్షలు, అలాగే వాళ్ళకి ఎవరికైనా ఆపరేషన్ పడుతుందంటే ఫ్రీగా ఆపరేషను, అలాగే ఫ్రీగా స్పెట్స్, అలాగే మెడిసిన్స్ గట్రా ఇస్తున్నాము. ఈరోజు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చాలామందికి తెలియకుండానే ఈ ఐసైట్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మనం నోటీస్ చేయం, బుక్స్ చదువుతున్నప్పుడు కంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది చాలామందికి చాలా పెద్ద ప్రాబ్లం. అది దగ్గర మనం చూసుకుంటే 50 సంవత్సరాలు దాటిన 60% మెంబర్స్ అందరికీ ఈ ఐ ప్రాబ్లం అనేది ఉంటుంది. అందుకని మా దగ్గరికి వస్తున్న భోజనంకి వస్తున్న చాలామంది ముసలి వాళ్ళు మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఐసైట్ ద్వారా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకునే పరిస్థితిలో ఉంటుంది. సో ఈరోజు ఈ ఐసైట్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన వెంటనే మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందికి రిక్వైర్మెంట్ ఉంటుంది అని చెప్పి. పొద్దున్న 9 గంటల నుంచి 1 గంట వరకు చేస్తున్నాం ప్రోగ్రామ్ ఇది. దీనికి కొన్ని వందల మంది స్పెట్స్ తీసుకుంటాం కానీ సబ్సిడీ ధరకి, అలాగే మెడిసిన్స్ ఇస్తాం కానీ, అలాగే ఆపరేషన్ కూడా దగ్గర 30-40 మందికి ఆపరేషన్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసిన అందరికీ జర్నలిస్టులు కానీ, అలాగే ఈ తేజ ఉచిత భోజనం వాలంటీర్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ స్ఫూర్తితో మేము ఇంకా మంచి మెడికల్ క్యాంప్స్ పెట్టాలని ఇప్పుడు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా డయాబెటీస్ కూడా ఫ్యూచర్లో పెడదామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనకాపల్లి జోన్ 82వ వార్డులో ఉమ్మలాడ రోడ్లో ప్రజా సమస్యలపై కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ఆకస్మిక వార్డు పర్యటన చేశారు. కార్పొరేటర్ కు 82లో వార్డులో ఉన్న ప్రజలు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్లు, కాలువలు సమస్యలపై వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో అమలు పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయపురి రాజు, తాడి భోగలింగేశ్వరరావు, కొన్నబత్తుల రమణ, పలమరశెట్టి ఓం శివ, మల్లా స్వామి, జీవీఎంసీ శానిటరీ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ప్రాబ్లం గారు అందరూ కూడా గైపూర్ రాజు గారు అందరూ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మాకు ఈ సమస్య ఉన్నది అని చెప్పి మీరందరూ ఒకే మాట మీద ఉండాలి. అటు తీయకూడదు, ఇటు తీయకూడదు అని కూడా అనకూడదు. ఎందుకంటే ఇది పెద్ద సమస్య. ఇప్పుడు మామూలుగా ఈ రేపు అయితే మీకు మొత్తం అంతా కూడా శానిటరీ వ్యవస్థ అంతా కూడా క్లియర్ చేసి ముందు మనం చేసుకుందాం, క్లియర్ చేద్దాం. కొద్దిగైనా వాటర్ వెళ్ళేటట్టు ఆ మొక్కలన్నీ తీస్తాం. ఇది పెద్ద సమస్య కాబట్టి పరిష్కరించడానికి జీవీఎంసీలోని కౌన్సిల్ ద్వారా మేయర్ గారికి, ఇక్కడ మన ఎమ్మెల్యే గారైన రామకృష్ణ గారికి కూడా మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇదంతా కూడా మనం కాలువ మొత్తం అన్నీ కూడా చేయించుకుందాం. ట్రైన్ మొత్తం వెళ్ళేటట్టు అన్నీ చేసుకునేటట్టు చేసుకుందాం. మీరందరూ కూడా ఒకే మాట మీద ఉండి మీరందరూ సహకరించాలమ్మా. ఎందుకంటే గతంలోని ఆర్టిస్ట్ కాంప్లెక్స్ రోడ్లోని అక్కడ రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర ఎన్నో ఆటోలు యాక్సిడెంట్ అయ్యాయి. చిన్నపిల్లలు కూడా పడిపోయేవారమ్మా.
అలాంటిది మన కమిషనర్ గారి సృజనా గారికి దృష్టి తీసుకెళ్ళి 50 లక్షలతో అక్కడ చేయించాము. అక్కడ రోడ్డు అంతా కూడా అక్కడ డ్రైన్ అన్ని కూడా చేయించుకున్నాం. అదే కాదు, ఎప్పుడు వచ్చినా కూడా ఒకరు చేయమంటారు, ఒకరు చేయకంటారు. దానివల్ల ఇంతవరకు వచ్చింది. మనం ఇంతవరకు తీసుకుని వచ్చాం. ఇప్పటికైనా మీరు అందరూ ఒకే మాట మీద ఉండి అందరూ కూడాను మన ఎమ్మెల్యే గారి దృష్టికి, అక్కడ మేయర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మనం ఈ కార్యక్రమం ఇదంతా కూడా మనం సాల్వ్ చేసుకుందాం. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పిఠాపురం సర్కిల్ ఎస్ఐలు సిబ్బందితో కలిసి కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఉంటున్న అనుమానితులను తనిఖీ చేశారు. వారి వద్ద సరైన పత్రాలు లేని సుమారు 48 మోటార్ సైకిల్, 2 ఆటోలను సీజ్ చేశారు. అదేవిధంగా 20 లీటర్ల నాటు సారాను కూడా సీజ్ చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజున యూపర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూలపేట ఎస్ఎంజెల్ కాలనీలోని కార్డినల్ సెర్చ్ అనేటువంటి ఆపరేషన్ కండక్ట్ చేయడం. ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి మా సర్కిల్లో ఉన్నటువంటి 4 ఎస్ఐలు, పిఠాపురం పర్నర్సు, గొల్లపూలు, అలాగే యూపర్పల్లి ఎస్ఐ, తర్వాత మా సిబ్బంది అప్రాక్సిమేట్లీ ఒక 80 మంది, అలాగే పిఆర్టీ టీము ఒక 20 మంది కలిసి ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్లోని ఇళ్ళులన్నీ కూడా సోదా చేయడం జరిగింది. ఇళ్ళు సోదా చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు రెంట కొండటం, వాళ్ళు చెడి నడక నడుపుతున్నారనేటువంటి ఉద్దేశంతో, అలాగే ఐడిఆర్ఎక్ నాటుసారా తయారవుతుందనేటువంటి చెకింగ్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది. అలాగే ఈ బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి అనేటువంటిది, అలాగే పీడిఎస్ రైస్ ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈ సోదాలు అనేటువంటిది భారీ ఎత్తులో మేము చెక్ చేయడం జరిగింది. మాకు ఏదైతే ప్రతి ఇల్లును సోదా చేసినప్పుడు వాహనాలు అంటే రికార్డు లేనటువంటి వాహనాలు, సీబుక్ కానీ అలాగే ఇన్సూరెన్స్ లేనటువంటిది, ఆ వాహనాలన్నీ కూడా ఒక 22 మోటార్ సైకిల్ని, ఒక 2 ఆటోల్ని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ రికార్డులన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ గతంలో కూడా ఈ ఏరియాలోనే ఈ గాంజా తాగుతున్నారు, మూలపేట ఎక్కడ తుఫాన్ షెల్టర్ దగ్గర మేమే పట్టుకునిచ్చామనేసి సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. దాన్ని ఉద్దేశించి కూడా మేము చెక్ చేసినట్లయితే ఓపెన్ డ్రింకింగ్ అనేటువంటిది జరుగుతూ అది కూడా కంట్రోల్ చేయాలనేటువంటిది మా ఎస్పీ సార్ చెప్పినటువంటి ఆదేశానుసారంగా కూడా ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడున్న విజయవాడ చిట్టినగర్ సమీపాన గల శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత లయన్ సూర్యారావుతో మా జిల్లా వాణి స్టాఫ్ రిపోర్టర్ మర్చిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమి స్కూల్ అధినేత సూర్యారావు మాట్లాడుతూ మా విద్యా సంస్థని 1999లో స్థాపించామని, వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో నడుపుతున్నామని, సామాన్యులకు అందుబాటులో ఉండే ఫీజులతో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఫలితాలను పొందుతున్నామని, ఈ సంవత్సరం 10వ తరగతి నుండి 188 మందిని పంపగా అందరూ పాస్ అయ్యారని, 591 మార్కులతో ప్రథమ స్థానంలో, 587 మార్కులతో ద్వితీయ స్థానంలో, 580 మార్కులతో తృతీయ స్థానంలో ఉన్నామని, 500 మార్లు పైన 48 మందికి వచ్చాయన్నారు. నా చుట్టుప్రక్కల పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నప్పటికీ మాకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్నామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్ సెంటర్ నందు గల శ్రీ గౌతమి విద్యా సంస్థ అధినేత లయన్ ఎన్ సూర్యారావు గారు మన మధ్యలో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ విద్యా సంస్థలు ప్రారంభించింది ఎంతకాలం అవుతుంది? 99లో ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసామండి. ఇప్పుడు 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 26వ సంవత్సరంలో అడుగుపెట్టబోతాం. మీరు ఈ విద్యా సంస్థలు పెట్టడానికి కారణం సర్వీస్ మోటోనా లేదా కమర్షియలా? నాది వ్యాపార దృక్పథం కలిగినటువంటి ఉద్దేశం కాదండి, సేవా దృక్పథం కలిగినటువంటి ఉద్దేశంతోనే ఈ స్కూల్ నేను పెట్టడం జరిగింది. విజయవాడ మరి మంచి సెంటర్లో స్కూల్ నడపడం చిన్న విషయం కాదు. అవి మరి ఫీజులు ఎలా ఉంటాయండి? ఫీజులు ఇక్కడ అంతా కూడా మధ్యతరగతి, బిలో మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్న ప్రాంతం అండి ఇది. వాళ్ళకి అనుగుణంగా అందుబాటులో ఉండే ఫీజులు మాత్రమే మేము పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి ఇక్కడ.
మీ స్కూల్లో పనిచేసేవారు క్వాలిఫైడ్ టీచర్సా, నాన్ క్వాలిఫైడా, సీనియర్సా, జూనియర్సా? ఖచ్చితంగా క్వాలిఫైడ్ టీచర్స్ కాబట్టే మాకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది ఈ స్కూల్లో. అంటే సీనియర్సే ఉంటారా? సీనియర్స్, ఎక్స్పీరియన్స్డ్, క్వాలిఫైడ్. అయితే ఆ మాటకు అనుగుణంగా మరో ప్రశ్న అండి. మరి అంత సీనియర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం రిజల్ట్స్ ఎలా వచ్చింది మీకు 10th లో? ఎంతమంది పడ్డారు? మాకు సీనియర్స్, ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉండబట్టే మాకు ఈ సంవత్సరం మంచి రిజల్ట్ వచ్చిందండి. ఖచ్చితంగా కూడిన రిజల్ట్. ఎంతమంది పంపారు సార్? 188 మంది పంపించాము. 188 మంది పాస్ అయ్యారు. వెరీ గుడ్. అందులో 591 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఓకే. తర్వాత 2 ప్లేస్ 587, 580 మార్క్స్ రావడం జరిగింది. ఓకే. అట్లాగే 500 మార్కులు దాటే పిల్లలు 48 మంది ఉన్నారండి. 48 మంది. అవునండి. ఓకే. అయితే అంటే మీ స్కూల్ నుంచి పంపినటువంటి ఈ 188 మందిలో ఎవరికైనా కొందరికైనా 100/100 వచ్చాయా? సబ్జెక్ట్ వైజ్ 100 మార్క్స్ వచ్చాయండి. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా వచ్చాయి. ఎన్నిట్లో వచ్చాయండి? తెలుగు వచ్చేటప్పటికి 100 వచ్చిందండి. ఓకే అండి. ఓకే. ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 99 రావడం జరిగింది. ఓకే. హిందీ 99 మార్క్స్ వచ్చి అవుట్ ఆఫ్ 100. ఓకే. మ్యాథ్స్ 98 మార్క్స్ వచ్చి అవుట్ ఆఫ్ 100. ఓకే. సైన్స్ 100, సోషల్ 100 రావడం జరిగింది. అంటే 3 సబ్జెక్టులో 100/100 వచ్చినాయి. తెలుగు, సైన్స్, సోషల్ లో 100/100 వచ్చాయి. అవునండి. అలాగానే ఒక హిందీలో మాత్రానికి 1 మార్కు తగ్గింది. అలాగనే ఇంగ్లీష్ లో, మ్యాథ్స్ లో మాత్రానికి ఇంగ్లీష్ లో కూడా 1 మార్కే తగ్గింది. మ్యాథ్స్ లో మాత్రం 2 మార్కులు తగ్గింది. అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి స్కూల్స్ లేవండి? చాలా ఉన్నాయండి స్కూల్స్. ఇక్కడ కార్పొరేట్ చిన్నవా? అన్ని మ్యాక్సిమం కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ లో ముఖ్యంగా శ్రీ చైతన్య ఉంది మా పక్కని. ఓకే. భాష్యం ఉంది. ఓకే. నారాయణ ఉంది. సెయింట్ జాన్స్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయండి స్కూల్స్ ఇక్కడ. ఓకే. చివరిగా మీరు మా ఛానల్ ద్వారా మీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నటువంటి విషయం? తల్లిదండ్రులకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఫాస్ట్ జనరేషన్ పిల్లలు చాలా తెలివైన పిల్లలు. ఈ తెలివైన పిల్లల్లో చాలా మంది పిల్లలు ఫోన్స్కి ఎడిట్ అవుతున్నారు. ఆ ఫోన్స్కి ఎడిట్ అవ్వకుండా రెగ్యులర్గా పిల్లలకి స్కూల్ పంపేయండి. శ్రీ గౌతమ్ అనేటువంటిది క్రమశిక్షణగా మారిపోయారు. అటువంటి విద్యా సంస్థలో మీరు పిల్లలు చేర్పించుకోండి. నేను పర్సనల్గా ప్రతి స్టూడెంట్ని, ప్రతి పేరెంట్ని ఎప్పటికప్పుడు టచ్లో ఉంటుంటాను. వాళ్ళకి సూచనలు ఇస్తుంటాము, తల్లిదండ్రుల మీటింగ్లు పెడుతుంటాము. అట్లాగే పిల్లలు కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పంపించడం జరుగుతుంది. విన్నారు కదా. మరి గౌతమి విద్యా సంస్థల అధినేత లయన్ ఎన్ సూర్యారావు గారి మాటల ప్రకారం కేవలం సర్వీస్ మోడల్తో నడుపుతున్నామని, ఫీజులు చాలా తక్కువ ఉంటాయని, ఫలితాలు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, స్టాఫ్ రిపోర్టర్, జిల్లా వాణి ఛానల్. నమస్తే అండి. నమస్తే బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మీ యొక్క ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదములు, నమస్కారం. జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి గ్రామాల్లో 2025-26 సంవత్సరంలో పలు అభివృద్ధి పనులకు పైలాన్ ఆవిష్కరణ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరై శంకుస్థాపన స్తూపం ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు అయినప్పటి నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో 21,35 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి నుండి అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని, ప్రజలకు సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని అన్నారు. అలాగే ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించారు. జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించనున్నారు. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది నెహ్రూ అన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జనసేన ఇన్ఛార్జి దాట్ల కృష్ణవర్మ, 3 మండలాల కూటమి నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెహ్రూ గారు నేను ఈ 1 year లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన సిక్ అవ్వాలి అంటే, నేను నవీన్ గారితో కూడా చెప్పాను, సిక్ అవ్వాలి అంటే జనం లేకపోతే ఆయన సిక్ అయిపోతుంది. ఎప్పుడు జనంతోనే ఉంటూ, ఎప్పుడు జనం చుట్టూ ఉంటూ, కాఫీ కూడా ఒక 200 మందితో తాగే
ఒక ప్రజానాయకుడు నెహ్రూ గారు. అలాగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటారు, ప్రయత్నిస్తూనే ఉంటారు, ఎక్కడా గివప్ చేయరు. ఎంపీ ల్యాడ్స్ ద్వారా కూడా అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ కూడా 60 లక్షల రూపాయలు జగ్గంపేట నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అది నెహ్రూ గారు పట్టుబట్టి నాకు సంబంధం లేదు, ఏంటి ఎలాగైనా పర్వాలేదు, నాకు మాత్రం జగ్గంపేట కింద కావాలి అని చెప్పి, అంటే ఆల్రెడీ కట్ చేస్తారు ముందే, కానీ అయినా సరే ప్రత్యేకంగా ఆయన చేసే వర్క్ కూడా నిజంగా అంత బాగుంటుంది. అక్కడ అంత బాగుంది. ఫ్లడ్ రాకుండా ఉండటం కోసం కట్టే వాల్ ని సొంతంగా జగ్గంపేట నియోజకవర్గ సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంవత్సర కాలంలో మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి మనం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక ప్రజల దృష్టికి తేవాలి. గత ప్రభుత్వం లాగా ఉంటెత్తి పోకడ కాకుండా జోడెడ్డి బండిగా సమానంగా నడిపించాలి అనేటటువంటి ఆలోచనతో మన ప్రియతమ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు వర్చువల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా 11 గంటలకే ఆయన ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ ఆయన సువర్ణ హస్తాలతో ఈ కార్యక్రమం జరిగింది. ఆ జరగడమే కాకుండా సార్ అక్కడ ఎవరున్నారు, ఆ జరగడమే కాకుండా ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ కూడా ఆ మండలానికి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దృష్టిలో పెట్టండి అని చెప్పి శాసనసభ్యులుగా మాకు ఆదేశించడం జరిగింది. అధికారులకు కూడా ఇవాళ మన స్పెషల్ ఆఫీసర్ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకున్నా ఈయన ముందు శ్రీకారం చుట్టాలి. అలాగే అధికారులు కూడా ఇంజనీర్లు కానీ మండల అధికారులు కానీ ఎంఆర్ఓలు కానీ పోలీస్ శాఖ వారు కానీ ఈ సంవత్సర కాలం కూడా చాలా చక్కగా మనందరికీ కూడా మంచి సుపరిపాలన ప్రజలకు అందివ్వడానికి ఇవాళ సహకరించినందుకు ఈ సంవత్సర కాలం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి కెర్లంపూడి మండలంలో మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసుకున్నట్టయితే 6 కోట్ల రూపాయలు చిల్లరి ఇప్పటికే పనులు పూర్తి చేసుకున్నాం. మరొక 8 కోట్ల రూపాయలు ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు రేపటి నుంచి ఆ పనులు కూడా మొదలవుతాయి. ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం చూసుకోవాలి. మనకి ఏలేరు వరద వచ్చింది. వరదలో చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి. పంటలు తీవ్రంగా నష్టపోయాం. గత ప్రభుత్వ కాలంలో కూడా ఈ వరదలు రావడం జరిగాయి. ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న వ్యత్యాసాలను ఒక్కసారి మీ అందరి దృష్టికి నేను తేవాల్సినటువంటి అవసరం ఉంది. వరద వస్తుంది అని ముందుగానే మరి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధికారులు కానీ గ్రామాల వెంట పర్యటించి సాధ్యమైనంత వరకు ఎక్కడ నష్టం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా పరిరక్షించుకుంటూ కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితే కాకుండా వరద బాధితులందరికీ కూడా
మరి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్నింటినీ కూడా ఇది ప్రభుత్వం కార్యకర్తలు నాయకులు కలిసి పనిచేసినటువంటి తీరు అది కూటమి ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోపాలాచార్యులు మాట్లాడుతూ స్వాతి నక్షత్రం శుద్ధ చతుర్దశి తిథి నాడు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, ఈ రోజు ఉదయం నుండి అభిషేకాలు చేయడం జరిగిందని, అలాగే గొల్లల మామినడ గ్రామస్తులు కర్రి సంగిరెడ్డి శ్రీమతి అనంతలక్ష్మి సమర్పించిన నూతన గరుడ వాహనంపై స్వామివారిని గ్రామ పురవీధుల్లో ఊరేగించడం జరిగిందని, అలాగే గుడి గోపురంపై స్వామివారి వేషధారణలో భక్తుల మధ్యన దర్శనమిచ్చారు. అలాగే స్వామివారికి ప్రత్యేక హోమాలు అర్చనలు జరిగాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పంచభూతాలను కాపాడుకోవచ్చని, పంచభూతాలతో కూడిన ప్రకృతిని కాపాడుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం కాకినాడ రోడ్లో గల విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో ఏరువాక కార్యక్రమాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా రైతులతో కలిసి నిర్వహించారు. ముందుగా పంట పొలంలో పూజా కార్యక్రమం జరిగింది. ఎడ్లకు పూజా కార్యక్రమం నిర్వహించి డాక్టర్ ఉమర్ అలీషా నాగలితో దుక్కున్నారు. అనంతరం ఆశ్రమం ప్రాంగణంలో బీజారోపణ ఉత్సవము కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షత వహించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలని రైతులకు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం ఆదర్శ రైతులను డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్, నడింపల్లి రామ్ గోపాల్ వర్మ, చలపతి వాసంశెట్టి సత్యనారాయణమూర్తి, గోలి సుభాష్, పృథ్వీరాజ్, కడారి శశికాంత్, మల్లికార్జునరావు, కృష్ణం రాజు, సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, పేరూరి సూరిబాబు, అహ్మద్ అలీషా, హుసేన్ షా, రవితేజ, ఆకుల రవితేజ, కోరుమిల్లి అప్పలరాజు పాల్గొన్నారు. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సస్యవృద్ధి బీజారోపణోత్సవం కార్యక్రమం ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుల మొట్టమొదట వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈరోజు ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సస్యవృద్ధి బీజారోపణ ఉత్సవం కార్యక్రమంలో రైతులందరినీ ఏకీకృతం చేసి సేంద్రియ వ్యవసాయం ద్వారా మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత సద్గురు బీజాలను వారికి అందజేసి వాటి ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ మరియు భూమిని పరిరక్షించుకుంటూ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి చక్కని సేంద్రియ పద్ధతుల ద్వారా పురాతన వ్యవసాయ పద్ధతులను ఆచరించడం ద్వారా మంచి ఆహార విలువలతో కూడినటువంటి పోషక ఉత్పత్తులు పొందడం జరుగుతుంది. ఈనాడు రైతులకు ఈ పోషక ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తుంది, మంచి ధర కూడా లభిస్తుంది. ఈ విధంగా రసాయన ఎరువులను తగ్గించి భూమిని రసాయన ఎరువుల నుండి రక్షణ కల్పిస్తూ సేంద్రియ ఎరువుల ద్వారా సేంద్రియ పద్ధతుల ద్వారా మంచి ఉత్పత్తులను సాధించడం అనేటువంటిది ఈనాటి సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. ఈనాటి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే రసాయన ఎరువులు వాడడం ద్వారా అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిని తగ్గించి భూమిని పరిరక్షించుకొని భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను ఉత్పత్తుల ద్వారా పొందడం ద్వారా సహజ సిద్ధమైనటువంటి ఈ పోషక పదార్థాలు మన శరీరంలో చేరి మంచి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా అందరికీ రైతుల్ని ఉత్తేజపరుస్తూ వారి యొక్క ఉత్పత్తులకు తగ్గ మంచి విలువలు ఏర్పాటు చేయటం గురించి ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భూమిని పరిరక్షించుకోవడం ద్వారా మంచి విలువలతో కూడినటువంటి ఉత్పత్తులు లభించడమే కాకుండా కీటకాల నుండి ఇతర
రకాలైనటువంటి వ్యాధులు రాకుండా నివారించుకోవడానికి కూడా ఎంతో రక్షణ ఏర్పడుతుంది సేంద్రియ పద్ధతులు వాడటం ద్వారా. అదేవిధంగా మనం పాడి పంట అనేటువంటిది పూర్వకాలంలో ఒక నానుడి ఉంది మనలో. అటువంటి పాడి పంటని ఈ రోజున మనం వృద్ధిపరచుకోవడం ద్వారా మనం గోవులను ఎక్కువగా మన వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగించుకోవడం ద్వారా అవి చక్కని పోషకాలు గోవుల ద్వారా రసాయనాలు ఏర్పడి మనకు చక్కని ఆహారపు విలువలు ఏర్పడతాయి. ఈ విధంగా ఇటువంటి రైతులు పాడి పంట అనేటువంటి ఉద్దేశం చేత రైతులు గోవులను గోమూత్రాన్ని గో పదార్థాలని అన్నిటినీ మన వ్యవసాయ పదార్థాల్లో ఉపయోగించడం ద్వారా మంచి ఉత్పత్తులు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఆధునిక పద్ధతుల్ని పురాతన పద్ధతులతో మేళవించి ఈ రైతులు మంచి ఉత్పత్తులు సాధించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఇప్పటికీ 2019లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం పీఠం ఆధ్వర్యంలో. ఇప్పటి వరకు 6 సంవత్సరాలు పూర్తయింది. ఈ 6 సంవత్సరాల్లో రైతులు ఈ యొక్క సదస్సుల్లో పాల్గొని మంచి ఉత్పత్తులను సాధించడమే కాకుండా ఆర్థికాభివృద్ధిగా ఎంతో మంచి ఉన్నతంగా వాళ్ళు వారి యొక్క ఆర్థిక విషయాల్లో మంచి ఎదుగుదల కనిపించింది. అదేవిధంగా రైతులకి ఈ రోజున పురస్కారాన్ని కూడా మొహిద్దీన్ బాషా వ్యవసాయ పురస్కారం కూడా ఈరోజు వ్యవసాయ ఉత్పత్తిలో సాధించినటువంటి వారికి మొహిద్దీన్ బాషా వారి యొక్క పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 రైతులకు సన్మానం కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతుల అందరూ కూడా ఆధ్యాత్మిక వ్యవసాయం చేయడం ద్వారా మంచి ఉత్పత్తులు సాధిస్తూ ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రసాదితమైనటువంటి ఈ భూమిని మానవుడు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అందులో భాగంగా మనం జీవ రసాయనాలని సేంద్రియ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసుకోవడానికి మనం కృషి చేయవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో. ఈ కార్యక్రమం రైతుల యొక్క భాగవతులను చూసుకొని ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి మన ఉమర్నిషా గారు గురువు గారు ఇది చేపట్టడం జరిగింది. మరి ఈ ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనం నాణ్యమైన విత్తనాలు ఇవ్వడము, దాన్ని సేకరించి రైతులకు ఇవ్వడము, తద్వారా రైతులు ఆ విత్తనాలన్నీ వాళ్ళు సేకరించుకొని ఏదైతే ఆత్మలు ఉన్నాయో అవి వేసుకోవడము. ఈరోజు ముఖ్యంగానే మన ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏదైతే పనిముట్లు ఉన్నాయో ఆవులు దూడలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాటిని పరీక్షించుకొని వాటిని ఈ వ్యవసాయపూర్వకంగానే వాటిని ఉపయోగించడానికి ఈరోజు ప్రత్యేకించి ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనం దీపారాధన గట్ట చేసుకుని దాన్ని మొదలెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇటువంటి కార్యక్రమం మరించి మంచి కార్యక్రమం చేయడం, అలాగే ఈ కార్యక్రమం ద్వారా రైతులకు తగినంత వాళ్ళకి ఉపాధి, తర్వాత వాళ్ళకి బోధన జరుగుతుంది. అలాగే ఇక్కడ చేపట్టిన కార్యక్రమంలో సభా సభ్యులందరికీ అలాగే రైతులందరికీ ఈ వచ్చినటువంటి ప్రతి వారికి ఇక్కడ జరిగే విషయం సాంద్రిక ఎరువులు తర్వాత రసాయనిక ఎరువులతో మధ్య ఎటువంటి భేదం ఉందన్న ఉద్దేశం మీద ఈ ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ నివాసం వద్ద రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మెడమలిమి చలపతి సమావేశమై నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు న్యాయవాది మెడబలిమి చలపతిని కొసిరెడ్డి గణేష్ శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొసిరెడ్డి గణేష్ పేదల పక్షాన పోరాడే వ్యక్తి అని, ఎంతో మంది నిరుపేదలకు తాను ముందుండి మార్గం చూపే వ్యక్తిని కొనియాడారు. పేద ప్రజలకు గూడు నిర్మించేందుకు ప్రభుత్వాలతో పోరాడి న్యాయస్థానాల ద్వారా ఎంతో మందికి ఇల్లు నిర్మించిన వ్యక్తి అని అన్నారు. పేద ప్రజలకు ఏ అవసరం వచ్చినా రాష్ట్ర హైకోర్టులో నేనున్నానని భరోసా ఇచ్చారు. కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఏలేశ్వరంతో పాటు నియోజకవర్గంలో కొన్ని సమస్యలపై అనుకూలంగా తీర్పులు వచ్చాయంటే అది హైకోర్టు న్యాయవాది చలపతి కృషి అని అభివర్ణించారు. కార్యక్రమంలో గండేటి కిషోర్ రెడ్డి, ఆనందపాల్, దాడిశెట్టి వీరబాబు, గండేటి నాగమణి, పాకలపాటి సోమరాజు, పలు ప్రజా సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోరుప్రోలు గ్రామంలో
రేవు పోలవరం రోడ్డులో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం సత్యనారాయణ మాట్లాడుతూ మన మండలం 10 నుండి 12 వారాల బకాయిలు ఇవ్వవలసి ఉంది. ఉపాధి హామీ కూలీలు వారం ప్లీస్ఫుల్ ఇవ్వాలి. 15 రోజులకు పేమెంట్లు చేయాలి. 15 రోజులు పేమెంట్లు చేయకపోతే వడ్డీతో కూడిన డబ్బులు చెల్లించాలని చట్టంలో ఉంది. కావాలనే కేంద్ర ప్రభుత్వం 11 వారాలకి 12 వారాలకి పేమెంట్ నిలుపుదల చేసి ఉపాధి హామీ నుంచి ఉపాధిని కూలీల దూరం చేయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల జీవితాలతో ఆడుకుంటూ చట్టం చెప్పింది. రోజుకు 307 రూపాయలు కూలీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉపాధి కూలీలు రావాల్సిన 12 విడుదల చేసి ఉపాధ్యాయుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మన బాల రాజేష్, మెట్లు చిన్నారి, లక్ష్మి, సత్యవతి, పార్వతి, ఈశ్వరరావు, రవణమ్మ కూలీలు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలకి గత 14 వారాలుగా ప్రభుత్వం పేమెంట్లు చేయకపోవడం వల్ల కూలీలందరూ కూడా వస్తువులతో అర్థాకులతో జీవిస్తూ ఉన్నారు. చేసినటువంటి పనికి 14 రోజుల్లో పేమెంట్ చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉల్లంఘించి వారాల తరబడి కూలీలకి కూలీ చెల్లించకుండా కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. మన ఒక అనకాపల్లి జిల్లాలోనే ఉపాధి కూలీలకి సుమారుగా 245 కోట్ల రూపాయలు కూలీ చెల్లించాలి. ఒక ఎస్రాయవరం మండలంలోనే సుమారుగా 5 కోట్ల రూపాయలు కూలీలకు డబ్బులు చెల్లించాలి. చట్టం ఏం చెప్తుంది? కూలీ చేసినటువంటి పనికి 14 రోజుల్లోగా కూలీ చెల్లించాలని చెప్పి ఉపాధి హామీ పథకం చట్టం చెప్తుంటే ఆ చట్టాన్ని ఏమీ కూడా అధికారి పరిధిలో తీసుకోకుండా పిఠాపురం శ్రీ పాద శ్రీ వల్లభ సంస్థానం ఈవోగా సౌజన్య నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కాండ్రకూట నూకాలం ఆలయం ఈవోగా పనిచేస్తున్నారు. దేవాదాయ శాఖ బదిలీలో భాగంగా సౌజన్యను శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానానికి బదిలీ చేశారు. శ్రీపాద వల్లభ సంస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా ఇప్పటి వరకు సౌజన్య కొనసాగారు. ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దిగ్విజయంగా ముగిసిన వేసవి ఈత శిక్షణ శిబిరం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ఉన్న ఆరోగ్య నిలయం ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో గత 45 రోజులుగా వేసవి ఈత శిక్షణ శిబిరం జరుగుతున్న విషయం విద్యులకు విదితమే. హైదరాబాద్ వంటి మహానగరంలో ప్రఖ్యాత జింకానా క్లబ్ లో తమ సేవలు అందించిన వై సతీష్ సారథ్యంలో పిల్లలకు ఈతలో శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పారు. శిక్షణ పొందిన పిల్లలకు విభాగాల వారీగా పోటీలు నిర్వహించి విజేతలకు క్లబ్ అధ్యక్షుడు లయన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెడల్స్, సర్టిఫికేట్స్ బహుకరించారు. కార్యక్రమంలో క్లబ్ ముఖ్య సలహాదారులు లయన్ మండ రాజారెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా క్లబ్ ఆధ్వర్యంలో వేసవి సెలవులలో పిల్లలకు మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యాన్ని పెంచి ఆత్మవిశ్వాసం పెంచే ఈత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శిబిరంలో శిక్షణ తీసుకుని పోటీల్లో గెలుపొందిన వారికి క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు లయన్ వెంకటరెడ్డి, చింతపండు, కార్యదర్శి పప్పు శ్రీను, కోశాధికారి బంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు లయన్ పప్పు, మాయ, లయన్ సుబ్బారెడ్డి, బాబీ, జొన్నాడ మాస్టారు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పిడి అప్పారెడ్డి, రిటైర్డ్ టీచర్ ఆదిరెడ్డి అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా గొల్లల మామిడాడ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వేసవిలో పిల్లలందరికీ ఆరోగ్యం కోసం, ఆహ్లాదం కోసం, ఆనందం కోసం ఈతలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏర్పాటు చేసినటువంటి శిబిరానికి తల్లిదండ్రుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చి సుమారు 115 మంది వరకు తమ పిల్లల్ని స్విమ్మింగ్ క్యాంపులో జాయిన్ చేసి మా క్యాంపు జయప్రదం కావడానికి సహకరించినందుకు ముందుగా పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మా క్లబ్ కార్యవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలందరూ కూడా చాలా క్రమశిక్షణతో మా సతీష్ నేతృత్వంలో చాలా వరకు మెలకువలు నేర్చుకున్నారనే మాకు ఈరోజు జరిగిన పోటీల్లో అర్థమైంది. అయితే ఇది కంటిన్యూ చేసినట్టయితే పిల్లలందరికీ కూడా స్విమ్మింగ్లో ఇంకా మెలకువలు పెరిగి వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరగడానికి, ఆరోగ్యం రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ సమ్మర్లో ఈ మొబైల్ ఫోన్లకి, టీవీలకి అతుక్కుపోకుండా పిల్లల్ని ఆరోగ్యం కోసం ఈత శిక్షణ శిబిరానికి తీసుకొచ్చినందుకు పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ
ఇదే శిబిరాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని, అలాగే ఈరోజు పోటీల్లో విజేతలందరికీ కూడా మా క్లబ్ అధ్యక్షులు ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారు సుమారు ఒక 5,000 రూపాయలతో మెడల్స్, సర్టిఫికెట్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా పిల్లల్లో ఉన్నటువంటి ఒక నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఫ్యామిలీ హెల్త్ క్లబ్ కాన్సెప్ట్, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ చేసినటువంటి మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఈ ఆరోగ్యకరమైనటువంటి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ముందు మేము చేపడతామని మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, పప్పు శ్రీనివాసరెడ్డి గారు, ట్రెజరర్ బంగారెడ్డి గారు కూడా మిగతా సభ్యుల సహకారంతో స్విమ్మింగ్ శిబిరానికి ఈ నెల 15 రోజులు కూడా చాలా బాధ్యతగా పర్యవేక్షణ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు కార్యవర్గాన్ని మరొకసారి అందరి తరపున అభినందిస్తూ ఇది విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కార్యవర్గం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా కోచ్ సతీష్కి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం వచ్చి తన నైపుణ్యాన్నంతా పిల్లలకు పంచిపెట్టినందుకు ఇది భవిష్యత్తులో కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి. రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించిన జగన్. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత. జయవాడ రూరల్ మండలం రాయనపాడు గ్రామంలో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వైభవంగా బ్రహ్మరాంబిక సమేత వేమేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం. ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్న అనపర్తి నియోజకవర్గం అనకాపల్లి పట్టణం గవరపాలెం రైతు భారతి నందు నందమూరి అభిమానులు కోలాహలం నడుమున అట్టహాసంగా జన్మదిన వేడుకలు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీల, మాజీ ఎమ్మెల్సీ జగదీష్, దాడి రత్నాకర్ల సమక్షంలో జరిగిన పద్మవిభూషణ్ బాలకృష్ణ. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.